హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మనం స్నాక్ ఐటమ్ ఫిష్ ఫ్రై చేద్దాం. ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తాను రండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, తగినంత సాల్టు, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అరగంట తర్వాత తీసి నేను ఆల్రెడీ కలిపేసి పెట్టాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం రండి. ప్రతి ముక్కకి మొత్తం మనం కలిపింది మొత్తం పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అదంతా కిందకి వెళ్తుంది కదా, అది కొంచెం పైన కింద చేస్తే మంచిగా పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఫ్రై చేసుకుందాం. ఫ్రెష్ ఫిష్ అయితే ఇట్లా లేస్తాయి వేగేటప్పుడు. ఫ్రెష్ అయితే లైవ్ ఫిష్ అయితే ఇలాగే లేస్తాయి. ఏం కలపకండి. వైపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు తిరిగేసుకొని రెండో వైపు కూడా వేపుకోవాలి. వేపుకుంటే అప్పుడు ఫ్రై బాగుంటుంది. మరి మాడబెట్టిన టేస్ట్ ఉండదు. కొంతమంది మాడబెడతారు కానీ అది టేస్ట్ ఉండదు. మినిమం అలానే మాడకూడదు, అలా డ్రై రోస్ట్ అవ్వకూడదు. కలపకుండా వేపుకోవాలి. వేపుకోవాలి, అదే వేగాలి. ఇప్పుడు రెండో వైపు తిరిగేసుకుందాం. కొంచెం కలర్ వచ్చింది కదా, మెల్లగా ముక్క వేరకుండా తిప్పుకోవాలి. ఫిష్ I think what రెండో వైపు కూడా ఈ కలర్ రావాలి, వచ్చేంత వరకు వేపుకుందాం. అయిపోయింది, తీసేద్దాం. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మళ్ళీ వేసుకుందాం. రెండో వైపు తిప్పుకుందాం. బాగా ఫ్రై అయింది. మెల్లగా ముక్క వేరకుండా ఆయిల్ చూడండి పిల్లుద్ది. పక్క వేగేటప్పుడు పైకి జాగ్రత్త, మీ మొహం మీదకి కానీ పిల్లుద్ది, జాగ్రత్త. అది చేతుల మీద కాలుతాయి. ఆయిల్ ఎలా చిమ్ముతుంది చూడండి. జాగ్రత్తగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చేపలు ఎవరు తీస్తారు? అయితే చేపలు వేగేటప్పుడు అది క్లారిటీ ముఖ్యం. బిగిలో ఓకే అయిపోయింది, తీసేద్దాం. చూడండి ఆయిల్ ఎట్లా, అది మన దగ్గర ఉంటే ఈ ఆయిల్ అంతా మనమే పడుతుంది. జాగ్రత్త వేపేటప్పుడు తీసేటప్పుడు కానీ చూసుకొని చేసుకోండి. ఫైనల్గా మన ఫిష్ ఫ్రై రెడీ. చేయండి, చేసి టేస్ట్ నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఏమైనా చేంజెస్ చేసేది ఉంటే, ఇది కరెక్ట్ ప్రాసెస్ కాకపోతే కామెంట్ చేయండి.